వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము ఎన్సిఎఫ్ 2005 ఎంసీక్యూ క్వశ్చన్స్లో కరెక్ట్ ఆన్సర్ మనం టిక్ చేయాలంటే ఏ కీవర్డ్స్ కోసం వెతకాలి అన్నది చూసాం. సో ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూస్తే దిస్ వీడియో విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఆ వీడియో లింక్ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడాలి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, ఈ వీడియోలో మనము 30 ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ ఎన్సిఎఫ్ 2005 చూస్తున్నాం. సో ఎన్సిఎఫ్ని ఎవరు డెవలప్ చేశారు? ఎన్సిఎఫ్ని ఎన్సీఆర్టీ వాళ్ళు డెవలప్ చేశారు. ఎన్సిఎఫ్ 2023ని కూడా ఎన్సీఆర్టీ వాళ్ళే డెవలప్ చేశారు. సో ఎన్సిఎఫ్ 2005 ఎప్పుడైతే ఫ్రేమ్ చేశారో వాళ్ళ టీం యొక్క చైర్మన్ వాజ్ ప్రొఫెసర్ యశ్పాల్. ఇది అడగకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ జనరల్లీ అడగట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? నేను అన్ని ఆప్షన్స్ చదవట్లేదు, ఎలాగో మీకు కావాల్సింది కరెక్ట్ ఆన్సరే కాబట్టి లెట్ us జంప్ డైరెక్ట్లీ ఇన్ టు ద కరెక్ట్ ఆన్సర్. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం వ్యక్తుల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించటం, టు ఫాస్టర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్. సెకండ్ వన్, ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయుల పాత్ర గురించి ఏమి సూచిస్తోంది? వాట్ డస్ ఇట్ సజెస్ట్ అబౌట్ ద రోల్ ఆఫ్ టీచర్స్? రెండు ఎన్సిఎఫ్స్లో కూడా టీచర్స్ అంటే మనకి దోహదకారిగా వ్యవహరించాలని చెప్పారంటే ఫెసిలిటేటర్స్ ఆఫ్ లెర్నింగ్. ఫెసిలిటేటర్స్ అంటే ఏంటి? ఊరికే మనం బోర్డు మీద నేర్పించడము, పిల్లలు కూర్చుని వినటం కాకుండా టీచర్ ఓన్లీ లెసన్ని ప్లాన్ చేసి, యాక్టివిటీస్ని ప్లాన్ చేసి పిల్లల చేత యాక్టివిటీస్ చేయించినప్పుడు పిల్లలు వాళ్ళంతట వాళ్ళే నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. దాన్ని మనము కన్స్ట్రక్టివిజం అని చెప్పి అంటాం కదా. సో ఆ ప్లానింగ్ అంతా చేసి ఆ పిల్లలకి హెల్ప్ చేయటం, ఎక్కడన్నా వాళ్ళు స్టక్ అయిపోయినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకునేట్టు చేయాలి టీచర్స్. అలాంటి టీచర్ దాన్ని మనము ఫెసిలిటేటింగ్ అని చెప్పి అంటాం. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం టీచర్లందరూ కూడా దోహదకారులుగా వ్యవహరించాలి, ఫెసిలిటేటర్స్ ఆఫ్ లెర్నింగ్. థర్డ్ వన్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ ఈ తరగతుల్లో పరిచయం చేయబడుతుంది. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ క్లాసెస్ 3 to 5. ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనేది ఇంటిగ్రేటెడ్ సైన్స్. ఓకే, సో క్లాసెస్ 3 to 5లో ఉంటుంది మనకి. ఫోర్త్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకుడి ప్రాథమిక పాత్ర. ద ప్రైమరీ రోల్ ఆఫ్ అ లెర్నర్ ఇస్. లెర్నర్ రోల్ ఏంటి? దే హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దెర్ ఓన్ నాలెడ్జ్ త్రూ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎంక్వైరీ. అన్వేషణ మరియు విచారణ ద్వారా వారి స్వంత జ్ఞానాన్ని చురుకుగా నిర్మించుకోవటం. దాట్ ఈజ్ ద ప్రాథమిక పాత్ర ఆఫ్ అభ్యాసకుడు. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, ఎన్సిఎఫ్ 2005 దీని ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అభ్యాసం, అభ్యాసకుడి అనుభవాలు మరియు ఆసక్తులతో సంబంధించినది అయి ఉండాలి. రిలేటింగ్ లెర్నింగ్ టు ద లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంట్రెస్ట్. మనం ఏం నేర్పిస్తామో అది పిల్లలకి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూస్తూ ఉండాలి, ప్లస్ వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్కి ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ అయి ఉండాలి. అలాంటి చదువుని మనం పిల్లలకి నేర్పించాలి. సిక్స్త్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసం దీని ద్వారా ప్రభావితమవుతుంది. అభ్యాసకుడి సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అభివృద్ధి అనేది అది అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మనము సైకాలజీలో కూడా చదివాం. ది ఎన్సిఎఫ్ 2005 emphasizes that the curriculum should promote students' physical, mental and social growth. సెవెంత్ వన్, పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి? ఎన్సిఎఫ్ 2005 advocates for a curriculum that promotes critical thinking and problem solving. విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహించేట్టు ఉండాలి. పాఠశాలల్లో సమ్మిళిత విద్య అంటే వాట్ డస్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ మీన్? సమ్మిళిత విద్య అనగానే ఓన్లీ మనము లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలే అని చెప్పి అనుకోకూడదు. సమ్మిళిత విద్య అంటే ఏంటి? అందరి పిల్లలకి, విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించటం, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఏ పిల్లలు వాళ్ళు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు అయి ఉండొచ్చు,
ఆర్ ఏదన్నా ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లలు అయి ఉండొచ్చు, ఆర్ పెద్దగా వీకర్ సెక్షన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే పువర్ పీపుల్ నుంచి అయి ఉండొచ్చు. అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వటాన్నే మనము సమ్మిళిత విద్య అని చెప్పి అంటాం. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఆల్. 9th వన్, NCF 2005 దీని ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అభ్యాసకులకు వాస్తవ ప్రపంచ పరిస్థితులకు జ్ఞానాన్ని అన్వయించటంలో సహాయం చేయటం. హెల్పింగ్ లెర్నర్స్ అప్లై నాలెడ్జ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. 10th NCF 2005 అభ్యాసకులు ఈ క్రింది వాటిని చేయాలి అని సూచించింది. ఇట్ సజెస్ట్ దాట్ లెర్నర్స్ షుడ్ లెర్న్ బై కన్స్ట్రక్టింగ్ దెర్ ఓన్ నాలెడ్జ్. వారి స్వంత జ్ఞానాన్ని నిర్మించుకోవటం ద్వారా నేర్చుకోవాలి. దీన్నే మనము కన్స్ట్రక్టివిజం అని కూడా అంటాం. 11th NCF 2005 యొక్క ముఖ్య లక్ష్యాల్లో ఒకటి, వన్ ఆఫ్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NCF ఇస్ ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. అందరికీ నాణ్యమైన విద్యని అందించటం. 12th NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రాలలో ఒకటి, వన్ ఆఫ్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ NCF 2005 ఇస్ కనెక్ట్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. వాస్తవ జీవిత ఉదాహరణలకు అభ్యాసాన్ని కనెక్ట్ చేయటం. 13th క్వశ్చన్, కింది బోధనా విధానాలలో ఇది నాకు ఈ క్వశ్చన్ నచ్చలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెడగాగికల్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎంఫసైజ్డ్ ఇన్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే NCF 2005లో ఈ 4 ఏం చేయాలి అని చెప్పి ఉంది. ఓకే, సో వెనకబడిన సమాజాలకు విద్యలో సమాన అవకాశాలు మరియు అభివృద్ధికి అవకాశాలు కల్పించడం. Ensuring backward communities have equal access to education and opportunities for growth. 14th question, NCF 2005 భాషా బోధన కోసం ఏ విధానాన్ని ప్రమాణంగా సూచిస్తుంది? The NCF 2005 advocates for a బహుభాషా విధానం, multilingual approach to language learning. 15th NCF 2005 ప్రకారం మొదటి భాష, ద ఫస్ట్ లాంగ్వేజ్ షుడ్ బి ఆల్వేస్ మాతృభాష. ఓకే, మదర్ టంగే ఎప్పుడు కూడా ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 3వ భాష ఎలా ఉండాలి? ఇన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ద థర్డ్ లాంగ్వేజ్ షుడ్ బి ఇంగ్లీష్. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో 3వ భాష. ఓకే, ఇన్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ద థర్డ్ లాంగ్వేజ్ షుడ్ బి హిందీ. 18th ప్రాథమిక పాఠశాల ఎలా ఉండాలి? ద ప్రైమరీ స్కూల్ షుడ్ మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించాలి, మాతృభాషలో నేర్పించాలి, మాతృభాషలోనే వాళ్ళు కన్వర్స్ చేసుకునేట్టు, వాళ్ళకి చదువుకుని అర్థం చేసుకునేట్టు ఉండాలి. సో కంటిన్యూ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ హోమ్ లాంగ్వేజెస్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. 19th NCF 2005 ప్రకారం గణిత విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం. అకార్డింగ్ టు NCF 2005 ప్రైమరీ గోల్ ఆఫ్ మ్యాథమెటిక్ ఎడ్యుకేషన్ ఈజ్ విద్యార్థులు గణిత శాస్త్రాల ఆలోచన మరియు తార్కికంలో సహాయపడటం. హెల్ప్ స్టూడెంట్స్ థింక్ అండ్ రీజన్ మ్యాథమెటికలీ. 20th NCF 2005 ప్రకారం యోగా మరియు అథ్లెటిక్స్ వీటికి అవసరం. యోగా అండ్ అథ్లెటిక్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్. యోగా అండ్ అథ్లెటిక్స్ మనం పిల్లలకి నేర్పించినప్పుడు ఏమవుతుంది? శారీరక దృఢత్వం, ఫిజికల్ ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, సామాజిక శ్రేయస్సు, సోషల్ వెల్బీయింగ్ అన్నీ కూడా వాళ్ళల్లో ఇంప్రూవ్ అవుతాయి. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 21 NCF 2005 పాఠ్యాంశాలు విద్యార్థులను దేనికి సిద్ధం చేస్తాయి? ది NCF 2005 suggests that the curriculum should prepare the students for థర్డ్ జీవిత సవాళ్లు మరియు తోటి వారి ఒత్తిడిని తట్టుకోగలగటం. హ్యాండిల్ లైఫ్స్ ఛాలెంజెస్ అండ్ పియర్ ప్రెషర్. 22 NCF 2005 ప్రకారం గణిత శాస్త్ర పాఠ్యాంశాలు ఏంటి? అడ్వకేట్స్ ఫర్ అ మ్యాథమెటిక్స్ కరికులం దాట్ ఎంఫసైజెస్ గణిత భావనను అర్థం చేసుకోవటం మరియు వర్తింపచేయటం. అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయటం. 23 NCF 2005 ప్రకారం కంప్యూటర్ విద్య దేనిని ప్రోత్సహిస్తుంది? కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రమోట్స్ విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 24th NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో సైన్స్ విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి?
primary goal of science education at the primary level is to ఉత్సుకత మరియు అన్వేషణను పెంపొందించటం, నర్చర్ క్యూరియాసిటీ అండ్ ఎక్స్ప్లోరేషన్. 25 ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్యలో దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఎట్ ద అప్పర్ ప్రైమరీ లెవెల్. ప్రాథమిక స్థాయి కాదు, దిస్ ఈజ్ అప్పర్ ప్రైమరీ. సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్ ఎంఫసైజ్ శాస్త్రీయ అన్వేషణలో చురుకైన భాగస్వామ్యం, యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇన్ సైంటిఫిక్ ఎంక్వైరీ. 26 సెకండరీ దశలో విద్యార్థులు ఇందులో పాల్గొనాలి. అట్ ది సెకండరీ స్టేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్. సెకండరీ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు ల్యాబ్లోకి వాటిలోకి వెళ్ళి సాంకేతిక మాడ్యూల్స్ కోసం చేతులు మరియు సాధనాలతో పనిచేయాలి. వర్కింగ్ విత్ హ్యాండ్స్ అండ్ టూల్స్ ఫర్ టెక్నాలజికల్ మాడ్యూల్స్. 27 హయ్యర్ సెకండరీ దశలో సైన్స్ విద్య తప్పనిసరిగా ఉండాలి. అట్ ద హయ్యర్ సెకండరీ స్టేజ్ సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్, ఈ నాలుగిట్లో ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో హయ్యర్ సెకండరీ స్టేజ్లో సైన్స్ విద్యలో ప్రయోగాలు, సాంకేతికత మరియు సమస్య పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎంఫసైజ్ ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. 28 NCF 2005 సైన్స్ విద్యని ఇలా సూచిస్తుంది. ది NCF 2005 సజెస్ట్ దాట్ సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి విద్యార్థులకు సంబంధితంగా మరియు ఆకర్షణీయంగా ఉంచటం. బీ రెలవెంట్ అండ్ ఎంగేజింగ్ ఫర్ స్టూడెంట్స్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 29 ప్రాథమిక తరగతుల్లో సహజ మరియు సామాజిక అన్న సబ్జెక్ట్ని ఇలా బోధించాలి. న్యాచురల్ అండ్ సోషల్ ఎన్వైర్న్మెంట్ని మనము ప్రైమరీ గ్రేడ్స్లో ఎలా నేర్పించాలంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎన్వైర్న్మెంటల్ సైన్స్, EVS గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథమెటిక్స్. 2 భాషలు మరియు గణితంలో సమగ్ర భాగాలుగా. ఎందుకంటే ప్రైమరీలో మనకి సైన్స్ సెపరేట్గా, సోషల్ సెపరేట్గా ఇలా కాకుండా వాళ్ళు మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ని యాడ్ చేసి నేర్పిస్తూ ఉంటాం. 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. టీచింగ్ మెథడ్స్ ఫర్ సోషల్ సైన్స్ షుడ్ బి భాగస్వామ్య మరియు చర్చ ఆధారిత, పార్టిసిపేటివ్ అండ్ డిస్కషన్ ఓరియంటెడ్. మీకు ఇంకో వర్డ్ కూడా రావచ్చు, ఐ థింక్ ఇట్ ఈస్ ఎంక్వైరీ బేస్డ్.